పెన్షన్లు కోసేసాడు, అంటే వికలాంగుల పెన్షన్లు కోసేసాడు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్ర వినాశనం, రాష్ట్రాన్ని నాశనం చేసే అనుభవం కనుక్కున్నాడు ఆయన. రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ P4 అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే నాలెడ్జ్ని టన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇంకా కూడా 20వ సంవత్సరం పరిపాలిస్తా కూడా ఈ రాష్ట్రంలో P4 తేవాలంటున్నావంటే నీ అధ్వానమైన పరిపాలన ఎలా ఉంది? నువ్వెంత భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలోని జనాల యొక్క ధన మాన ప్రాణాలను ఎలా దోచుకు తిన్నావు, ఇప్పుడు ఎలా తింటున్నావు, ఎలా తిన్నావు అనే దానికి 2014లోనే నువ్వు భయంకరంగా దోచుకున్నావు. ఎలా దోచుకున్నావు? ప్రభుత్వము ఉదాహరణకు ఒక 100 షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో, నీ ఎమ్మెల్యేలతో, నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో 100ని 1000 బెల్ట్ షాపులుగా మార్చేసావు. 100 షాపుల్లోనే కొనుక్కునే అవకాశం ఉన్న పేదవాడికి నువ్వు కిళ్ళి కొట్లలో, కిరాణా షాపులలో, వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లై పారించిన చరిత్ర 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఆ విశృంఖలమైన పరిపాలనలో, ఆ విశృంఖలమైన దోపిడీలో ప్రజలను ప్రత్యక్షంగా దోచుకోవటం ఒక మార్గము, పరోక్షంగా దోచుకోవటం ఇంకొక మార్గము. ప్రత్యక్షంగా ఎలాగూ నువ్వు ప్రజలకు రావాల్సిన, హక్కుగా రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా ఇవ్వకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోగా, ఆ రోజున 2014-19 గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదు. అది రైతు రుణమాఫీ కావచ్చు, డోక్రా రుణాల మాఫీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏ ఒక్క అంశాన్ని చేయలేదు. అదే సమయంలో పరోక్షంగా ఎలా దోచుకున్నాడు అనంటే, ఇదిగో ఈ మద్యాన్ని ఏరులై పారించడం ద్వారా సామాన్యుడు సాయంత్రానికి ఏదో అలసిపోయి ఓ కోట మందు తాగుదామని బజారుకి వెళ్తే కిళ్ళి బంకుల్లో ఊరికే పప్పు బెల్లాల్లాగా దొరికినట్టుగా మద్యం దొరికింది. అలా లేదు ప్రభుత్వంలో, ఆ చట్టంలో లేదు. నువ్వు తెచ్చావు. కేవలం నీ కార్యకర్తలకు అదొక ఆదాయ మార్గంగా చేసావు. ఈ పరిపాలన క్రమానంతా చూసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తెచ్చాడు. ఏం సంస్కరణలు తెచ్చాడు? నువ్వు మద్యాన్ని ఏరులై పాలిస్తే ఆ మద్యాన్ని కుదించాడు, ఆ మద్యాన్ని మినిమైజ్ చేశాడు, ఆ మద్యాన్ని అనుకొంగులను కొనుక్కోవటానికి అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో ఈ సమయంలో మాత్రమే మద్యాన్ని అమ్మాలి అని 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు దుకాణాలు బంద్. కావాలంటే రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల కల్లా మద్యం షాపులని రాష్ట్రం అంతా బంద్. ఎక్కడ కూడా మద్యం దొరికేది కాదు. ఆ రోజు బెల్ట్ షాపులు లేవు, ఆ రోజున ఆ బార్ పర్మిట్స్ లేవు. చేసి ఒక పకడ్బందీగా తన అక్కా చెల్లెళ్ళ యొక్క ముఖంలో వెలుగు చూడాలి. నేను ఇచ్చిన పథకాలన్నీ కూడా డబ్బులు ఎక్కడ కూడా వృధా అవటానికి వీల్లేదు. నా అక్కకి ఒక టీవీ కొనుక్కునే స్తోమత రావాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కునే స్తోమత రావాలి, ఆ డబ్బులంతా ఆదాయం కావాలి. నేను పథకాలు ఇస్తున్నాను, ఆమె ఆర్థిక పరపతి పెరగాలి, ఆవిడ విలువ పెరగాలి, ఆ ఆత్మగౌరవం పెరగాలి, తన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలని పథకాల పరంపర ఇచ్చాడు. ఒక్కొక్క ఇంట్లో లక్షల కొద్దీ డబ్బులు. ఆ రోజున కరోనా వచ్చినప్పుడు కూడా ప్రియమిత్రులారా, కరోనా మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తే కూడా ఈ రాష్ట్రంలో మాత్రం కొనుగోలు శక్తిని పెంచిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది ముమ్మాటికి చరిత్రే. ఇది ఎవ్వడు తీసేయలేని చరిత్ర. ఈరోజున నువ్వేం చేశావు? ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నావు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని ఉక్కుపాదంతో తొక్కి పడేశావు. వాళ్ళు మళ్ళీ కోలుకోలేకుండా చేస్తున్నావు. పథకాలు వస్తున్నాయి కదా అని పిల్లలను బాగా చదివిపించుకుందామని ఆశపడిన ప్రతి ఒక్క తల్లి యొక్క గుండెని కోతగా వస్తున్నావు. సరే, నువ్వు పథకాలు ఇవ్వలేకపోతే పోయావు, కాయా కష్టం చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బుల్ని ఆ భర్తలు తీసుకెళ్ళి గంగపాలు చేసే కార్యక్రమం చేస్తున్నావు. మద్యాన్ని ఏర్లై పారిస్తున్నావు. బార్ పర్మిట్ల ద్వారా విశృంఖలంగా ఈ రాష్ట్రాన్ని నువ్వు దోచుకొని తింటున్నావు అని చెప్పంటున్నావు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన తప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్ షాపులు తగ్గించడం తప్పు. చంద్రబాబు నాయుడు వారికి అధికార ప్రతినిధులు బహిరంగంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని పిలిపిస్తాడండి? ఎన్నికల హామీల్లో ఆయన చెప్పిన హామీలు ఏమిటి? నువ్వు ఏ మందు కావాలంటే ఆ మందు నేను ఎక్కిస్తాను, నువ్వు అనుకున్న తడవే నువ్వు మందు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అమ్మిస్తాను, నువ్వు ధరలకేం సంబంధం లేదు, నువ్వు ఎంత ధర అయినా పెట్టి కొనుక్కోవచ్చు. ఇదండి సిగ్గుండక్కర్లేదండి? నువ్వు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని పదే పదే చెప్పుకునే మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, అమాయకమైన ప్రజలను, ఆ అలవాటుకు బానిసలైన ప్రజలను ఈ విధంగా ఏమార్చి వాళ్ళ జేబులను గుల్లజేసి వీధికి వాడకి బార్లను విచ్చలవిడిగా విశృంఖలంగా ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా 4380 పర్మిట్ రూములు. సిగ్గుపడాలి కదండి. వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగడానికి అనుమతిస్తారా? నువ్వు ఇచ్చావు. 14-19 కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేశావు. ఇంకా బార్ షాపులు, ఇంకా బార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రహస్యం ఏముంది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసావు కదా. ఎక్కడో రహస్యంగా ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు 2014-19 కాలంలో. అంటే నేను ఏం చెబుతున్నా అంటే రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, నా తోటి ప్రజాప్రతినిధులు, దయచేసి గుండె మీద చేసుకొని మీ అంతరాత్మల ప్రబోధానుసారంగా ఈ రాష్ట్రంలో మద్యం మహమ్మారి చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తాన్ని చిన్నాభిన్నా చేస్తున్నమాట నిజం కాదా? ఏ రోజుకి ఆ రోజు 500-700 సంపాదించుకునే అన్నయ్యలు తమ్ముళ్ళు ఆ రోజుకి 300-400 మద్య షాపుల దగ్గర ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఈ రోజున నీ సిండికేట్ జేబుల్లోకి వెళ్తున్నాయి. నువ్వు వర్క్ పర్మిట్లు ఇచ్చి వైన్ షాపుల పక్కనే అక్కడే పర్మిట్ రూములు పర్మిషన్ ఇస్తే అక్కడే మంచినీళ్ళు సప్లై చేస్తే అక్కడే తాగుతున్నాడు, అక్కడే పడిపోతున్నాడు ఆ పేదవాడు, తెలియని అమాయకుడు. కానీ అలా పడిపోకూడదని ఆ పర్మిట్ రూమ్లను ఎత్తేసాడు. నువ్వు 100 షాపులుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 షాపులకు కుదిచ్చాడు. ఆ షాపులన్నింటినీ ప్రభుత్వ హయాంలోకి తెచ్చాడు. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధంగా చేశాడు. తద్వారా సిండికేట్ లేదు, తద్వారా బెల్ట్ షాపులు లేవు, తద్వారా పర్మిట్ రూములు లేవు, తద్వారా విశృంఖలమైన ధరల పెంపు లేదు. ఎంఆర్పి కన్నా ఒక్క పైసా కూడా పెంచి అమ్మటానికి వీలే లేదు కదా. అదే తప్పైందా? అందుకేనా మద్యం కేసు తెచ్చావు నువ్వు? ఈ రోజున భయభ్రాంతులు చేయాలని చేస్తున్నావా? ఈ రాష్ట్రంలోని ప్రజలకు నువ్వు రూపాయి సంక్షేమాన్ని ఇచ్చి 5 రూపాయల మద్యాన్ని అమ్మితే మా ఇళ్ళు ఏం కావాలని అడుగుతుంది వైఎస్.